నేను ప్రవీణ్ కుమార్, మీరు కూడా ప్రవీణ్ కుమార్ దగ్గర తయారు కావాలని మీరు చెప్పినా చెప్పకుండా మీ అడుగుజాడలతో మీ ప్రవీణ్ కుమార్ గారిని పెట్టుకోవడం నేను ఉపయోగపడుతాను సార్. మీరు ఇప్పుడు వచ్చి మనం ఉత్తేజపడినట్టు రాబోయే రోజులలో కూడా మా వెంటనే వస్తువు ఉంటే ఇంకా ఉత్తేజన పనిచేయడానికి సిద్ధపడి చేస్తున్నా మీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు. దానికి తోడు ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు కూడా మాకు విన్నట్టున్నారు. కాబట్టి మేము అదే చెప్పనే పరిస్థితి లేదు, రాదు అని సభాముఖంగా సగర్వంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి, వాళ్ళకు ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కానీ గెలిచిన ఎమ్మెల్యే కానీ వాళ్ళకి నిజం పడతలేదు. ముఖ్యంగా ఏంటంటే అని ప్రవీణ్ కుమార్ నగరకాలంలో పోటీ చేసిండు, ఇక అడ్డ అయిపోతాడని ఇక్కడ ఒక ప్రచారం చేసింది. తిరుపతి ఓడిపోయిండు, ఈ నగరకాలం ఓడిపోయిండు, అక్కడ సొంత ఊరు కాబట్టి అట్టే ఉంటాడు. మీరు ఈ మధ్యన 3 సార్లు 3 పర్యటన చేసే వరకు వాళ్ళకు నిజం కూడా అర్థలేదు సార్. భయం అడ్డుకున్నది. మొత్తానికి ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ వాళ్ళ అంచనార్థంగా అసలు రోడ్డు మీద కనబడతలేరు. ఇప్పుడు మన విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీరు కొన్ని అడకంపెనీ కానీ పెద్ద చెప్పినట్టు మీరేదైనా కంపెనీలు మాకు దిశానిర్దేశం చేసి కార్యక్రమాలు వివరించిపోతే రేపటి ఆ కార్యక్రమంలో ఉంటే అలా అడ్డంకులు మొత్తానికి గద్దలు అయిపోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మనం ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మనం అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడైతే కష్టపడ్డామో యువకులు కానీ కొంచెం అనుభవస్తులు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఒక సర్పంచ్ ఏదైతే సరైనోడు అతనికి మనం ఎట్లాంటి చేయగలిగి ఇవ్వాలి, ఒక వాళ్ళ కౌన్సిలర్ ఎవరైనా పడితే బాగుంటుంది, ఒక గ్రామ ఎంపీడీ ఎవరైతే బాగుంటుంది, ఇక్కడ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనేది మనం చర్చించుకొని అక్కడ ఇక్కడ ఉన్న నాయకుడిని యువకుడిని మన ప్రోత్సహించి వాళ్ళ వెంటనే మనం ప్రతి ప్రభుత్వ వ్యక్తి కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ప్రతి విషయంలో ఇవ్వాలంటే మేమందరినీ నాయకుడు ఎదుగుతాం. నేను ఎవరు నాయకుడు చేస్తారు, ప్రజలు చేస్తారు. ఆ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి మా సాధక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే అటువంటి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళని మనము కొంచెం గుర్తించి మనం కూడా వాళ్ళని ముందుకు తెచ్చి ఈ రాబోయే రోజు ఎలక్షన్లలో గెలిపించుకుని స్థానిక సంస్థలలో మన నిజాన్ని చూస్తే వచ్చేసారి మనం పునరావృత విజయాలు సాధించగలుగుతామని కోరుతూ, ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలకు తప్పే మనం మాట్లాడితే పెద్దలందరూ కూడా చెప్తారని కోరుతూ జై తెలంగాణ.